చంటి కాలేజీకి రాకుండా ఇక్కడ కూర్చున్నావేంట్రా? అవును, ఎగ్జామ్ ఫీజు కట్టలేదే, మాట్లాడవేరా? ఏమని మాట్లాడనురా? నీకు తెలియందేముంది? నాన్న ఉద్యోగం పోగొట్టుకొని కూర్చున్నారు. ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఫీజు ఎలా కట్టమంటావు? ఏంట్రా ఇది? దీనికే ఇంత బాధపడాలా? నాతో ఒక మాట చెప్పుంటే నేనే డబ్బిచ్చేవాని కదా. ఈసారి అయితే ఇవ్వగలవేమో కానీ ఎప్పటికీ ఇవ్వలేవు కదరా. ఎప్పుడో కట్టే విషయం ఇప్పుడు ఎందుకు? అవును, శ్రావణికి పెళ్లి చూపులు అన్నావు, సంబంధం కుదిరిందా? చూసి వెళ్ళారు. ఓకేనా కాదా అన్నది తర్వాత తెలుస్తుంది. దాని పెళ్లికి బోలెడు డబ్బు కావాలి. అదేమి పట్టినట్టు నాన్న తిరుగుతున్నాడు. మరి అమ్మేమంటుంది? ఈ ఇల్లు అమ్మేసి చెల్లి పెళ్లి చేయాలంటుంది. ఇల్లు అమ్మేస్తారా? వేరే దారి లేదు. అయినా ఇల్లు గురించి బాధ లేదు, నాన్న గురించే బాధ. అమ్మ రోజు రోజుకి డిప్రెషన్లోకి వెళ్తుంది. ఇవన్నీ ఆలోచిస్తూ నువ్వు చదువు మీద మనసు పెట్టలేకపోతున్నావు కదూ? అవునరా, నా కెరీర్ పాడవుతుందని టెన్షన్గా ఉంది. టెన్షన్ దేనికిరా? ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకో. ఆ డబ్బుతో నీ చదువు నువ్వే చదువుకోవచ్చు. నిజమేరా, మంచి ఐడియా. ఈ రోజు నుంచే ఆ ప్రయత్నంలో ఉంటాను. సరే పద, కాలేజీకి వెళ్ళి ఫీజు కడదాం. చంటి, శ్రావణికి పెళ్లి చూపులు చూశారు కదా, మరి వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా? ఎక్కడ చేశారు? ఇక వాళ్ళు చేస్తారన్న నమ్మకం లేదు. దీని అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏరా, ఏమైందో నువ్వైనా తెలుసుకోలేకపోయావా? ఏమని తెలుసుకోమంటావు? వద్దని చెప్పినా వినకుండా నాన్న వాళ్ళ ముందు తూలుతూ తిరిగాడు. మా ఫ్యామిలీ గురించి వాళ్ళకు బాగా అర్థమై ఉంటుంది. అయితే మాత్రం వాళ్ళకి అమ్మాయి కదా ముఖ్యం. అసలు అమ్మాయి నచ్చిందా లేదా అనే విషయం తెలుసుకుంటే సరిపోతుంది. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. కష్టం రా. ఆ రోజు నాన్నని చూసిన వాడేవాడు మాతో సంబంధాన్ని ఒప్పుకోరు. అది నువ్వేలా అనుకుంటావు? ఒకసారి తెలుసుకుంటే బెటర్ కదా. అమ్మా, ఏమంటావు? వదిలే అన్నయ్య. ఓకే అనేవాళ్ళే అయితే ఆ మాట ఎప్పుడో చెప్పేవాళ్ళు. కాదని వాళ్ళతో అనిపించుకొని బాధపడటం తప్ప ఏమీ జరగదు. అవునరా, ఇది చెప్పింది నిజమే అనిపిస్తుంది. అలా అని దానికి పెళ్లి చేయకుండా వదిలేస్తామా? సరే, మీ నాన్నతో ఒక మాట చెప్పి. ఇంకా ఏంటమ్మా చెప్పేది? ఇంత చేసినా ఇంకా నాన్న అంటావు. ఎంతైనా మీ నాన్నే కదరా. సరే, అదేదో నువ్వే మాట్లాడు. చెప్తే వినవు కదా. రేయ్, ఎందుకురా సీరియస్ అవుతావు? అది కాదురా, నాన్న చేసిన ఏమన్నా బాగుందా? ఇక నువ్వేం మాట్లాడకు. పదా, కాలేజీకి వెళ్దాం. వస్తామండి. అలాగే బాబు.